అమ్మోళ్ళ ఇంటికి 2 సార్లు పోయి వచ్చిన. మొన్న ఊర్లో దావత్ పడితే పోయినా. మల్లయ్య తాత దవాఖానలు ఉన్నాడంటే మందలిస్తానికి పోయినా. పెళ్లి రోజుకు రాజన్న గుడికి పోయి వచ్చినాం. ఇగో గిట్ల టికెట్లు ముంగటేసుకొని నెల మొత్తంలో ఎంత అయిందని లెక్కలేసుకుంటుండొచ్చురు మా అక్కలంతా. నెలకు ఇంటి ఖర్చు ఒక లెక్క అయితే మా అక్కలు మిగిలిచిన పైకం ఇంకో లెక్క మరి. బస్టాండ్లలో ముగ్గులేసుడు, రంగులు నింపుడు, పూలతోటి రాసుడు జోరుగా నడిచింది. ఆర్టీసీ బస్ అంటే అక్కలకు అంత పాయిరమైంది. మళ్ళా ఫ్రీ బస్సు పెట్టిన కాంచి 200 కోట్ల టికెట్లు కొట్టినందుకు ఇయాల తెలంగాణ అంతటా సంబరాలే సంబరాలు. హైదరాబాద్ లా గాంధీ తాత బస్టాండ్ ల ఆర్టీసీ పండుగకు 3 మంత్రులొస్తే మంచిర్యాల జిల్లా మందమర్రిల మంత్రి వివేక్ సారు ఇట్లా ఎవ్వలి ఇలాకలాళ్ళు దినాం తిరిగేటోళ్లకు గిఫ్టులు వంచుడు, తారీఫ్ చేసుడు నడిచింది. 45 లక్షల వ్యక్తులు 45 లక్షల ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు వాళ్ళని ఎందుకు యజమానులను చేయాలని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేయించి బస్ ఎక్కి ఆధార్ కార్డు చూపిస్తే కథం ఇట్లా అక్కలకు ఎంత మిగిలిందో ఎరకనా 6,800 కోట్లు. గా బస్ కిరాయిలన్నీ సర్కారోళ్ళు ఆర్టీసీకి ఇస్తుర్రన్నట్టు. నేను సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ కి ప్రయాణం చేస్తాను. బస్ పాస్ అమౌంట్ ఇట్లా బుక్స్ కి కానీ టెన్కి అని ఉపయోగించుకుంటున్నాము. ఫ్రీగా ప్రయాణిస్తూ అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఆ అమౌంట్ని మా పిల్లల చదువుల కోసం. నేను హ్యాండిక్యాప్ కాబట్టి నాకు బస్ పాస్ ఉంటుండే, ఆర్డినరీలోనే వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఫ్రీ బస్ అయినప్పటి నుంచి మెట్రో బస్ లో కూడా వెళ్తున్నాను. మహిళా శక్తి సంబరాల కింద కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంచే కార్యం జోరుగా అయితాంది. మందమర్రిలా 161 మహిళా గ్రూపులకు 14 కోట్ల 80 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చిండు మంత్రి వివేక్ సారు. నిన్న ఒక టీఆర్ఎస్ నాయకుడు అన్నాడు, మేము కూడా 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, సార్ కొత్త రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా రాలేదని చెప్పి. కానీ మా అక్కలకు ఆర్టీసీ బస్సులు గింత మంచిగా అక్కెరొస్తుంటే కొందరు ఏదేదో మాట్లాడబట్టిరి. జప్పునే ఇంకెన్ని బస్సులు తెస్తారట, ఇక అప్పుడు సీట్లు దొరుకుతలేవనే బాధ సుత తప్పుతుందబ్బా.